వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రేవంత్ సిద్దిపేట టూర్ రాజకున్న రాజకీయ సెగ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెటలో పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ సెగ రాజుకుంది. నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడమే కాకుండా ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు చేసిన విమర్శలతో పాటు సీఎంకు రాసిన లేఖ ఈ రాజకీయ వేడిని రగిలించింది. హరీష్ రావు చేసిన విమర్శలపై సహజంగానే విమర్శలు, ప్రతి విమర్శలకు దూరంగా ఉండే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిస్పందించడం గమనార్హం. హరీష్ రావు లేఖకు ప్రతిగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి లేఖ రాసి ఈ వేడిని మరింత పెంచారు. ఇదిలా ఉండగా తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పెద్దగా పర్యటించిన దాఖలాలు లేవు. మున్సిపల్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ దాదాపు ప్రధానమైన జిల్లాల్లో పర్యటించి భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. చివరి సమావేశం సిద్దిపేటలో ముందుగా నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత అనివార్య కారణాలతో ఆ సభను వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. రాష్ట్రమంతా పర్యటిస్తున్న సీఎం సిద్దిపేటకు రావాలంటే భయపడుతున్నారని, హరీష్ రావు అంటే ఒంట్లో వణుకు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు సీఎం పర్యటన రద్దుపై తీవ్ర విమర్శలు చేసిన హరీష్ రావు ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు వస్తున్నప్పుడు విమర్శలు చేయడంలో ఔచిత్యం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. నిజంగానే సీఎం వస్తున్నప్పుడు స్వాగతించాలి కదా అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులైతే ఎవరంటే ఎవరికి భయం అంటూ సెటైర్లు వేస్తున్నారు. సీఎం పర్యటనకు ముందే పరస్పర విమర్శలు, లేఖాస్త్రాలను సంధించుకోవడంతో సిద్దిపేట రాజకీయం వేడెక్కింది. ఫ్యాక్టరీ ప్రారంభం, సభ పూర్తయ్యేప్పటికీ ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అసలే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇరు పార్టీలు రాజకీయంగా సై అంటే సై అంటున్నారు.